Audio Jungle. Audio Jungle. యజమానులారా, పరలోకంలో మీకును యజమానులు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎలా చేయండి. యజమానులారా, పరలోకంలో మీకును యజమానులు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎలా చేయండి. అంటే కూలి కొట్టేయటం, సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడం, అదైందా తర్వాత ఈ కొట్టడం, తిట్టడం ఇలాంటివన్నీ చేయకూడదు. ఒకవేళ మనం ఒక 10 మందికి పనిని కల్పించే వాళ్ళం ఉంటే కనుక దాసులు ఎలా కఠినత్వాన్ని చూపించకుండా మనకు ఒక యజమానుడు ఉన్నాడని చెప్పేసి మనం వాళ్ళ ఎలా అదైన న్యాయమైంది ధర్మానుసారమైంది జరిగించాలి యజమానులైన వాళ్ళు. తర్వాత రెండవ పాయింట్, ప్రార్థన ఎందుకు నిలకడగా ఉండండి, కృతజ్ఞతగా మెలుగుగా ఉండండి. ప్రార్థన ఎప్పుడు మర్చిపోకూడదండి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవడం మర్చిపోకూడదు, దేవుడికి చెప్పుకోవడం మర్చిపోకూడదు. ప్రతిరోజు ఏదైనా మర్చిపోవచ్చేమో కానీ ప్రార్థన మర్చిపోకూడదు. తర్వాత దేవుడు చేసిన ప్రతి ఉపకారానికి కృతజ్ఞతలు చేయాలి, కృతజ్ఞత చెప్పాలండి, మెలుగు ఉండాలి. కృతజ్ఞతలు చేయకుండా ఏముండాలి, మెలుగు ఉండాలి. చూడండి, అక్కడ ప్రార్థన ఎందుకు నిలకడ, కృతజ్ఞత గలవారే దాని ఎందుకు మెలుగుగా ఉన్నాను అన్నాడు. కృతజ్ఞతాస్తుతులు దేవుని చెప్తా ఉండాలి ఎప్పుడు కూడా. దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు అన్నాడు. నేను అన్నాడా 4వ, నేను బంధకాల్లో ఉంచబడ్డ కారణమైన క్రీస్తు మరణం, నేను జైల్లో ఉండడానికి కారణమైన క్రీస్తు మరణం కూర్చి నేను బోధింపవలసిన విధంగానే ఆ మర్మాన్ని వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయం దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థన చేయండి. వాక్యం చెప్పడానికి అనుకూల సమయాన్ని దేవుడు దయచేయాలని ప్రార్థన చేయండి. అంటే మనము దైవ సంబంధం తరగతులు అంటే బైబిల్ సంబంధం ఉన్నాయి, ఆ కార్యక్రమాల్లో మనం ఎప్పుడు కూడా అనుకూలం దయచేయమని ప్రార్థన చేయాలన్నమాట. ఎందుకంటే దేవుడు సహాయం చేయకపోతే మనకి చాలా ఇబ్బందులు ఎదురైపోతాయండి. మీకు అర్థమైందా? మేము ఇంటి దగ్గర పని చేస్తున్నాం, ఒక 5-6 6-7 కూలి మామూలుగా మేస్తులు పెట్టి పని చేస్తున్నాం. 7-6 పని చేపిస్తున్నాం. పని దేవుని పని మనం యథావిధిగా ఆటంకం లేకుండా అక్కడ మనుషులు పెట్టి దైవ కార్యక్రమాలకు వచ్చేస్తాం. వాడు అనుకూలం లేకపోతే చిక్కుబడిపోతాం కదా. అనుకూలం లేకపోతే ఏమైపోతాం, చిక్కుబడిపోతాం అన్నమాట. అందుకే చూడండి, మొదటి రోజు వచ్చిన వాళ్ళు కొత్త 2వ రోజు రాలేకపోతానికి కారణం ఏంటంటే ఇంటికి వెళ్తే బంధించబడిపోతారు. అదే దైవ కార్యక్రమాల కోసం 2 రోజులు అలా ఉండిపోయారు అనుకోండి, ఫోన్ వచ్చినా ఏమొచ్చినా సరే రేపు వచ్చేస్తాను కాబట్టి అంటాం అనమాట. అని అవునా కదా. కాబట్టి నేను ఎప్పుడు కూడా దైవ కార్యక్రమం విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాను. పని మీది ఆయన ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా ఎప్పుడు సిద్ధపడతాను. తుఫాన్ అయినా ఎప్పుడు సిద్ధపడతాను. మనం సిద్ధపడితే మనకి ద్వారాలు తెరవగలిగిన శక్తిమంతుడు ఎవరు? ప్రార్థన చేసుకోవడం ద్వారానే ఇది సాధ్యం. ప్రార్థన చేసుకోవడం ద్వారానే ఇది సాధ్యం అన్నమాట. లేకపోతే ఎన్నో సమస్యలు వచ్చి పడిపోతాయి కదండి. కుటుంబం అన్న తర్వాత వస్తాయి రావా? మరి ఇప్పుడు మనం వెళ్ళే టైంలో, మీటింగ్కి వెళ్ళే టైంలో పిల్లలకు బాగాలేదు అనుకోండి, ఏమనిపిస్తుంది? ఆమె వదిలిపెట్టి రాగలరు? హాస్పిటల్ తీసుకెళ్ళాలనిపిస్తుందా, పరిగెత్తుకు రావాలనిపిస్తుందా? మరి ఎన్నో సమస్యలు అప్పుడు మనల్ని అలిమేసుకుంటాయి. ఆ అన్ని సమస్యలు పరిష్కరించబడాలంటే దేవుడికి చెప్పుకోవాలండి. ఈ ఎఫెసీ పత్రికలో 5:15 చెప్పినట్టుగానే సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుంటూ సంఘానికి వెలుపడి వారికి ధ్యానం కలిగి నడుచుకున్నాం. సమయాన్ని పోనివ్వద్దు అన్నాడు. మనం ఎఫెసీ పత్రికలో చదువు సమయాన్ని పాడు చేసుకున్నాం. నేను ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నానో, ఓ 30 సంవత్సరాల్లో 3 స్థానిక సంఘాలు కట్టడం, అంతే 100 మంది సుమారుగా ఒక 150 మంది వరకు స్వార్థికులు తయారు చేయటం, అర్థమైందా? బైబిల్ని బాగా నేర్చుకోవడం, దాంతో మనం మూల భాష కూడా నేర్చుకోవడం. మరి నేను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్ట కాదా? చాలామంది ఏమంటారు, కష్టపడి పని చేసుకుంటే ఏం నేర్చుకోగలమండి? ఎవరైనా అమెరికా వాళ్ళు సహాయం చేస్తే పని చేయగలను, కానీ కూలి పని చేసుకుంటే ఎలా సేవ చేయగలము అని అంటారు. చేయగలగవచ్చా, చేయలేమా? అంతే, చేయగలను. నేనే దానికి కష్టపడి పని చేసుకుంటూ సేవ చేయొచ్చు. మర్చిపోకుండా విషయం. తర్వాత
సమయాన్ని పాడు చేసుకోకూడదు. తర్వాత వెలుపటి వారి జ్ఞానం కలిగి నడుచుకోమన్నాడు. అబద్ధాలు చెప్పి నడుచుకోమని లేదు, తెలివితేటలుగా నడుచుకోమన్నాడు. లోకం వల్ల ఎలా ఉన్నాడో తెలివితేటలుగా నడుచుకోమన్నాడు. తర్వాత ప్రతి మనుషుడికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకోవడానికి మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికల కృపాసహితంగా ఉన్నాడు. మాటలు గౌరవంగా మాట్లాడాలి. తల్లి తండ్రుల్ని ఎలా మాట్లాడాలి, అన్నదమ్ముల్ని ఎలా గౌరవించాలి, బయట సహోదరులు కానీ బయట వాళ్ళు కానీ ఎలా గౌరవించాలో నేర్చుకోవాలండి. మనం మాట్లాడితే ఉప్పు వేసినట్టుగా ఉండాలన్నమాట. మనం మాట్లాడితే ఎలా ఉండాలి? ఉప్పు అంటే రుచికి సంబంధించి వాడాడు పదం. రుచిగా ఉంటే మనకు తినాలనిపిస్తుందా? రుచి లేకపోతే తినాలనిపిస్తుందా? మరి అలాగే మాట గౌరవం లేకపోతే మనం వినాలనిపిస్తుందా? అందుకని క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన సంభాషణ చాలా గౌరవార్థంగా ఉండాలండి. మన సంభాషణ ఎలా ఉండాలి? రూడ్గా ఉండకూడదు, మూర్ఖత్వంగా ఉండకూడదు. అదైనా కాలేదా? రైట్. తర్వాత ఇక్కడి నుంచి ఇంకా 100 వచ్చినాను అనుకుంటా. 4వ అధ్యాయము 7 నుంచి 18 వరకు 100 వచ్చినాలని రాసేసుకోండి. 3వ అధ్యాయం 18 నుంచి 4వ అధ్యాయం 6 వరకు భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, దాసులు, యజమానులు ఎలా ఉండాలో చెప్పారు. ప్రియ సహోదరుడు ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు నా తోడు సేవకుడైన తుకికి నన్ను కూర్చున్న సంగతులన్నీ మీకు తెలియజేయండి. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయాలు అతను ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడు ఒనేసేము మీ అద్దకు పంపుతున్నాను. చూసారు ఎక్కడికి? ఒనేసేము ఎక్కడున్నాడు? ఆయన ఒనేసేము అని ఆయన పలసి అదే పిలువమని పత్రికలో ఉన్నాడు కదా. నేను చూడండి అక్కడ ఎక్కడికి పలసి సంఘానికి ఎవరేం పంపుతున్నాడు? అతనితో కూడా ఎవరిని? మీరు మా స్థితి తుకికిని ప్లస్ ఒనేసేముని, అంటే తుకికు ఒనేసేమును వెంటబెట్టుకొచ్చి ఒనేసేమును పాలసీ అదే మన ఫిలోమోన్ గారికి ఒనేసేము అప్పచెప్పి ఒనేసేముకు సంబంధించిన పౌలు గారు రాసిన ఫిలోమోన్ పత్రికని ఇస్తాడనమాట. ఎవరికి? పాలసీ సంఘంలో ఉన్న ఫిలోమోన్ గారికి ఇస్తాడు. ఒనేసేమును కూడా ఇట్టుకోతున్నాడా? చూడండి ఇక్కడ చెప్తున్నాడు కదా, పాలసీ సంఘంలో సభ్యుడే కదా ఆయన. ఎవరు? ఫిలోమోను. ఆయన దగ్గరికి ఈయన తీసుకొస్తున్నాడు. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మా హృదయాలు ఆదరించినట్లు అతనిని అంతా కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసేమును మీ అద్దకు పంపుతున్నాను. ఇతడు మీ అద్దరును వచ్చిన వాడే. ఎవరైనా? ఒనేసేము. ఇతడు మీ అద్దరును వచ్చిన వాడే. వీరు ఇక్కడ సంగతులన్నీ మీకు తెలియజేస్తారు. రోమాలో ఉన్న సంగతులన్నీ మీకు తెలియజేస్తారు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు మీకు అందాలు చెప్తున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితే ఇతడు మీ అద్దకు వచ్చిన ఎలా ఇతను చేర్చుకోండి. మార్క్ అంటే ఎవరు? బర్నబాస్ యొక్క బంధువు. అదే 13వ అధ్యాయంలో మధ్యలో చేసాడు కదా జాన్ మార్కుని చేర్చుకోండి. మరి యూస్త్ అని యేసు కూడా మీకు అందాలు చెప్తున్నాడు. వీరు సున్నత పొందిన వాళ్ళు చేరిన వారు, వీరు మాత్రం దేవుని రాజ్య నిమిత్తం నా జత పని వారే ఉన్నారు. వీరి వల్ల నాకు ఆదరణ కలిగింది. మీలో ఒకరు క్రీస్తు దాసుడైన ఎపఫ్రా మీకు అందాలు చెప్తున్నారు. క్రీస్తు దాసుడైన ఎపఫ్రా మీకు అందాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణ ప్రతి విషయంలో దేవుని చిత్తానికి వచ్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గల వారు నిలకడగా ఉండాలని ఇతను ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. సువార్తికులు. ఇతను మీ కొరకు లవోదిక కొరకు యూరోపోలి వారి కొరకు బహు ప్రయాసపడుతున్నానని ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. లోకానే ప్రియుడైన వైద్యుడు దేమా మీకు వందనాలు చెప్తున్నారు. లవోదికలో ఉన్న సహోదరులకు నుంపాకు వారి ఇంట్లో ఉన్న సంఘానికి వందనాలు చెప్పండి. ఈ పత్రిక మీరు చదివించుకొని తర్వాత లవోది వారి కొరకు సంఘంలో చదివించుకోండి. లవోదికకు రాసిన పంపిన పత్రికను మీరును చదివించుకోండి. మరి ప్రభునందు మీకు అప్పగింపబడిన పరిచయం నెరవేర్చుకుంటాకు
దాని గురించి జాగ్రత్త పడమని అరికెప్పుతో చెప్పండి. పౌలు నేను స్వహస్తంతో నా వందనములు రాయిస్తున్నాను, నా బంధకాలను జ్ఞాపకం చేసుకుని కొనుడి, కృప మీకు తోడండి. 4వ అధ్యాయము 7 నుంచి 17 వరకు వందన వచనాలకు రాసుకోండి. కొలస్సీ పత్రిక క్రీస్తు యొక్క ఔన్నత్యం, ఎఫెసీ పత్రిక క్రీస్తు సంఘం యొక్క ఔన్నత్యం. మర్చిపోకుండా 2 విషయాలు. వచ్చే నెల 2వ రోమ పత్రిక చదువుకున్నాడు. రోమపత్రిక చదివద్దు 16 అధ్యాయులు. 16 అధ్యాయులు అంటే 2 రోజులు అవ్వటం కష్టం అవుతుంది. బాగా చదువుకురండి, ఎందుకంటే చాలా కఠినమైన పదాలు ఉంటాయి అందులో. ఈజీయే కాబట్టి ఎక్కువ చదవలేని చాలా ఇబ్బంది. ప్రతి విషయాన్ని మనం కూలంకూషంగా మనం ఆలోచించాలి.